ఆడేపల్లిలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆటోమేటిక్ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆ ఒక్క దానిపైన దాదాపు ఇంకొక 30-40 వేల ఉద్యోగాలు ఒక మంగళగిరిలోనే క్రియేట్ చేసే మెరుగైన అవకాశం ఉంది. దాంట్లో డిజైనింగ్, రీసెర్చ్, టెస్టింగ్ కి అనేక ఐటీ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో అట్లా కొంచెం డెప్త్ గా క్రియేట్ చేద్దాం. చైనా సక్సెస్ అది. చైనాలో ఏం చేశారంటే మొత్తం దేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఇచ్చారు. అది చూసి మనం నేర్చుకున్నాం 2014. అందుకే కారు తయారీ మొత్తం అనంతపూరు, ఎలక్ట్రానిక్స్ తయారీ మొత్తం చిత్తూరు జిల్లా, ఇట్లా కొన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చాం. సో మొత్తం ఎకో సిస్టమ్ అక్కడ తీసుకురావాలనేది మన లక్ష్యం. సో దాంట్లో భాగంగా ప్రతి మన నియోజకవర్గానికి వచ్చే గల ఈ స్వర్ణకారులకి గోల్డ్ వర్క్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కూడా కొత్త ట్రెండ్. అట్లా లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని మన పరిగణలో తీసుకుని ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేస్తే ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ 10,000 సంఖ్యలో క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అది చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మా టికెట్ల విషయంలో నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు. మా పనితీరు బాగుంటే ఇస్తారు, పనితీరు బాగాలేకపోతే మమ్మల్ని పంపించేస్తారు. ఆయన మొహమాటాలు ఏమి ఉండదు. ఈసారి చూస్తే కూడా టికెట్ల విషయంలో ఇలాంటి మొహమాటాన్ని పెట్టుకోలేదు. పనిచేసి ప్రజా ఆదరణ ఉంటే టికెట్ ఇచ్చారు. అమ్మా ఇక్కడ మీకు బాబు గారి దగ్గర నుంచి IVRS కాల్స్ వచ్చి ఉంటాయి. వచ్చినాయి తల్లి? వచ్చిన చేతులు పైకెత్తున్నాం సార్, నాకే ఐడియా ఉంది. థ్యాంక్ యూ. బాబు గారు IVRS ఫోన్ కాల్ చేసి లోకేష్ మీ అభ్యర్థిగా కావాలా వద్దా అని అడిగారు. ప్రచారం ఎలా ఉందని కూడా అడిగారు. ఆల్రెడీ అక్షంతలు పడినాయి మాకు. సో బాబు గారు ఆల్వేస్ టెస్ట్. సో పని చేసి ప్రజలు మెప్పు పొందే డెఫినెట్లీ యూ విల్ కంటిన్యూ. బట్ దట్ ఈస్ అ డెసిషన్ లెఫ్ట్ టు మై లీడర్. I cannot commit on that. అరే 5 సంవత్సరాలు నేను పూర్తి చేశాను తల్లి. నేను పూర్తి చేస్తాను, వెళ్తాను నేను అట్లా పూర్తి చేస్తాను. బికాస్ ఐ వాంట్ టు ఫినిష్. 5 years is good enough of time to develop. సో ట్రాక్ లో పెడితే సెట్ అయిపోతుంది. ఇట్ విల్ కీప్ గ్రోయింగ్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ అన్ని హైదరాబాద్ ని అభివృద్ధి చేసి ట్రాక్ లో పెడితే ఇప్పుడు ఒక ఆపాలను కూడా ఆగదు, హైదరాబాద్ వెళ్తానే ఉంటుంది. సో ఆ ట్రాక్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. బట్ టికెట్ విషయం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం కాదు, అవునా? వారు కోరుకుంటే సరే, ఆయన మోడెస్ట్, హంబుల్ కాబట్టి బాబు గారు అని చెప్తున్నారు, అది వేరే విషయం.